So I am going to show you right now, okay, easiest way how to create the page. ఓకే, ఎలా క్రియేట్ చేయాలనేది చాలా ఈజియెస్ట్ వేతో అయితే నేనైతే చెప్తాను. సో లెట్స్ జంప్ ఇన్ టు ఇట్. ఆఫ్టర్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ది యాడ్స్ మేనేజర్, హౌ వీ కెన్ ఏబుల్ టు సెట్ అప్, హౌ పీపుల్ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఐఎమ్ గోయింగ్ టు షో యూ. లెట్స్ జంప్ ఇన్. సో వీ నీడ్ టు ఓపెన్ ది ఫేస్బుక్. వన్స్ యూ పీపుల్ ఓపెన్ ది ఫేస్బుక్, సింప్లీ సెర్చ్ పేజ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు పేజెస్ వస్తుంది. పేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఆఫ్టర్ క్లిక్ ఆన్ ది క్రియేట్ ఏ పబ్లిక్ రిలేటెడ్ పేజ్, సెలెక్ట్ ది పబ్లిక్ పేజ్, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, వన్స్ మీరు పేజ్ క్రియేట్ చేసే దానికి ముందుకు వెళ్ళేటప్పుడు మీరేంటంటే ఎవరి కోసం అయితే పేజ్ క్రియేట్ చేస్తున్నా వాళ్ళ నేమ్ అయితే కలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు ఈ పేజ్ని కలెక్ట్ చేస్తాం అనేది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీ చుట్టుపక్కల చిన్న బిజినెస్ అయినా కావచ్చు, స్మాల్ బిజినెస్, మీడియం బిజినెస్, ఏ బిజినెస్ అయినా కావచ్చు, ఓకే, మీడియము లార్జ్ అనుకుంటే వాళ్ళకి ఆల్రెడీ ఉంటాయి కాబట్టి యూ నో నీడ్ టు క్రియేట్. సో మీడియం కావచ్చు, స్మాల్ కావచ్చు, లార్జ్ కావచ్చు, ఈ బిజినెస్ అనేది ఉంటే వాళ్ళకంటూ ఆ బిజినెస్ నేమ్ ఉంటుంది కదా. మీరు ఎవరికైతే క్రియేట్ చేస్తారో, ఓకే, క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు, ఎవరికైతే వర్క్ చేయాలనుకుంటున్నారు ఈ ప్రాసెస్, ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే ఆ బిజినెస్ నేమ్తో ఒక పేజ్ అనేది ఉందా లేదా చూడాలి. ఫస్ట్ యూ నీడ్ టు చెక్, యూ నీడ్ టు ఆస్క్, యూ కెన్ ఏబుల్ టు ఆస్క్, ఓకే, సో మీకు ఆల్రెడీ బిజినెస్ పేజ్ ఏమైనా ఫేస్బుక్ ఉందా లేదా అనేసి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఓకేనా, ఉంది అనుకో, పేజ్ అనేది ఉంది, మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, పేజ్ వాళ్ళు లేదు అని చెప్పారనుకో, అప్పుడు ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. ఈ ప్రాసెస్ ఫాలో అయ్యేటప్పుడు కంప్లీట్గా మీరేం చేయాలంటే ఆ బిజినెస్ డీటెయిల్స్ అయితే కలెక్ట్ అయితే చేసి పెట్టుకోండాలి. అప్పుడు మీరు ఈజీగా కంప్లీట్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏ బిజినెస్ డీటెయిల్స్ అడుగుతుందో నోట్ చేసి పెట్టుకోండి. వాటన్నిటిని కూడా ఏంటంటే ఒక కొత్తగా క్లయింట్ వచ్చినప్పుడు ఆ చెక్ లిస్ట్ అన్నిటిని కలెక్ట్ చేసి పెట్టుకుంటే మీ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దట్స్ ఇట్. దట్ ఈస్ ద రీజన్ నాకు పెన్ అండ్ పేపర్ మెయింటైన్ చేయమని అయితే చెప్పా. ఓకే, లెట్స్ మూవ్ ఇన్. సో ఇప్పుడు చూడండి, దెర్ ఈస్ ఏ పేజ్ నేమ్, ఇట్ ఈస్ ఆస్కింగ్. ఏం పెట్టాలి ఇక్కడ? మీరు ఎవరికైతే పని చేస్తారో వాళ్ళకి బిజినెస్ నేమ్ ఉంటుంది కదా, బిజినెస్ నేమ్ పెట్టాలి. సో ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్ హియర్, లైక్ చందు ఎస్టేట్స్. ఓకే, నాకు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందనుకో, ఓకే, నాకుందో లేకపోతే ఎవరికో, ఓకే, టేక్ చేంజ్ ది నేమ్ విశ్వాస్. ఓకే, విశ్వాస్ ఎస్టేట్స్. సో ఒక పర్సన్కి నేను పని చేస్తాను, ఎవరు, విశ్వాస్ ఎస్టేట్స్ అనే ఒక కంపెనీకి నేను పని చేస్తాను. దానికి పేజ్ లేదు, వాళ్ళు రీసెంట్గా ఒక వెంచర్ను లాంచ్ చేసినారు, దాన్ని ఏంటంటే సెల్ చేయాలనుకుంటున్నారు, కస్టమర్స్ని తెప్పించుకోవాలనుకుంటున్నారు. కాబట్టి దానికి సెటప్ నేను చేస్తాను, స్టార్టింగ్ నుంచి సెటప్ అయితే నేనైతే చేస్తాను. సో డెఫినెట్లీ ఓకే, సమ్ పీపుల్ ఏంటంటే స్లోగా చెప్పండి అంటున్నారు. ఓకే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. సో ఫస్ట్ ఏంటంటే మనము బిజినెస్ నేమ్ వచ్చేసి ఎవరికైనా చిన్నపాటి బిజినెస్ అయినా వాళ్ళకి ఏదైతే బిజినెస్ నేమ్ ఉంటుందో ఆ బిజినెస్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆ కేటగిరీని ఎంటర్ చేయండి. ఓకేనా, సో ఆ కేటగిరీ అంటే ఏంటి, ఏం బిజినెస్ అది, రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు కేటగిరీస్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మీరు రెస్టారెంట్ క్రియేట్ చేస్తున్నారు, రెస్టారెంట్. ఓకే, మీరు ఒక సలూన్ క్రియేట్ చేస్తున్నారు, సలూన్. ఓకే, ఇప్పుడు ఒక మీరు ఇంటీరియర్ డిజైన్ క్రియేట్ చేస్తున్నారు, ఓకే, ఇంటీరియర్ డిజైన్. అలాగా కూడా మీరు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్కి ఇస్తున్నారు, ఓకే, డిజిటల్ మార్కెటింగ్. ఓకే, డేటా ఎంట్రీ, ఇంటర్నెట్ మార్కెటింగ్ సర్వీస్. సో ఇలా మీరు ఏదైతే, ఓకే, ఒక కంపెనీకి ఈ పర్టికులర్ పేజ్ని క్రియేట్ చేస్తున్నారో ఆ బిజినెస్ ఏం పని చేస్తుంది, ఏ కేటగిరీకి సంబంధించింది అని ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. మీకు లిస్ట్ చూపించేస్తుంది. ఈ లిస్ట్లో ఏది సూటబుల్ అయితే ఆ సూటబుల్ అయ్యేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ యు ఆర్ ద వన్ ఆఫరింగ్ ఉమెన్స్ క్లాతింగ్, చెక్ ఇట్ అవుట్. ఓకే, మెన్స్ క్లాతింగ్, ప్రతి ప్రపంచం అంతా ఇందులో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్ అని ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నా అంటే ఎక్కువ అమౌంట్, దీన్ని కోట్ల రూపాయలు దాన్ని అర్థం చేసుకుంటే చిన్న చిన్నవి ఇంకా ఈజీ, అందుకోసమని. ఓకే, ఎప్పుడు కూడా మనం తీసుకునేది ఎలా ఉండాలి అంటే టాప్ లెవెల్లో ఉండాలి. దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే కిందవన్నీ వచ్చేస్తాయి. ఓకే, సో ప్రాపర్టీ అండ్ ఎస్టేట్. ఓకే, ప్రాపర్టీ కంపెనీ, ప్రాపర్టీ డెవలపర్, లైక్ దట్. హౌ మెనీ వీ నీడ్ టు యాడ్, 3 అయితే యాడ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వన్ బయో. సో ఈ బయోలో ఏంటంటే ఒకే ఒక లైన్ రాయండి. ఏంటి, అసలు ఎందుకు మీ బిజినెస్ దగ్గర కస్టమర్ కొనాలి, యూనిక్ ఏంటి, వాట్ ఈస్ యువర్ యూఎస్పి. యూఎస్పి స్టాండ్స్ ఫర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్, యూనిక్ సెల్లింగ్ ప్రిపోజిషన్. ఓకే, అసలు ఏంది కాంపిటేటర్తో కంపేర్ చేసుకుంటే మీరు ఏం తోపు అసలు.
మీ దగ్గర ఎందుకు కొనాలి కస్టమర్ అనే దాని గురించి చెప్తే కస్టమర్కి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, వీ హెల్ప్ యూ టు షో ప్రైమ్ ప్రాపర్టీస్ విచ్ గివ్స్ యూ ఓకే 10x రిటర్న్స్ ఇన్ షార్ట్ టైం. దట్స్ ఇట్. ఓకే, సో మేమేంటంటే కొన్ని ప్రైమ్ ప్రాపర్టీస్ అయితే చూపిస్తాము. ఓకే, దాని ద్వారా మీరు ఏంటంటే 10x ఏంటంటే రిటర్న్స్ పొందొచ్చు. రియల్ ఎస్టేట్ లో పెట్టే వాళ్ళందరూ కూడా ఎక్కువ డబ్బులు రిటర్న్స్ లో పొందాలనే కదా పెడతారు, ఊరికే బెటర్ కదా. దట్ ఈస్ ద రీజన్ ఐ హైలైటెడ్ దిస్ వన్. సో సింప్లీ క్లిక్ ఆన్ ది క్రియేట్ పేజ్. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏంటంటే నెక్స్ట్ పేజ్ కి అయితే వెళ్తారు. ఓకే, సో నెక్స్ట్ పేజ్ లో కొన్ని డీటెయిల్స్ అయితే మిమ్మల్ని అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటంటే మనము ఫిల్ అయితే చేస్తాం. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ అవర్ పేజ్. సో పేజ్ క్రియేట్ చేసుకోవడానికి మీరు ఎటువంటి డబ్బులు అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎన్ని పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు అని క్వశ్చన్ వస్తుంది. ఎన్ని పేజీలైనా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్. కాకపోతే వెంటనే క్రియేట్ చేస్తే మీకు ఏంటంటే కొన్ని ఎర్రర్స్ అయితే రావచ్చు, స్పామ్ చేస్తున్నారు అనేసి మీరేంటంటే డేస్ని గ్యాప్ తీసుకొని క్రియేట్ అయితే చేయండి. అప్పుడు ఏంటంటే మీరు 100 పేజీలైనా క్రియేట్ చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ ఒక్కొక్క బిజినెస్ కి ఒక పేజ్ మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవేంటి అంటే సార్ బిజినెస్ అయితే వేరే వాళ్ళది కదా, వాళ్ళ దాంట్లో క్రియేట్ చేయాలా, నా దాంట్లో క్రియేట్ చేయాలా? ఇక్కడ వన్ థింగ్, ఓకే, మీకు ముందే వాళ్ళ పేమెంట్ ఇచ్చేసినారు అనుకో. ఇప్పుడు నా కేసు తీసుకుంటే మనం ఏ సర్వీస్ ఇచ్చినా కూడా ఏంటంటే ఫస్ట్ మంత్ పేమెంట్ అనేది ఫస్టే తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మన దాంట్లో సర్వీస్ అనేది ఆఫర్ చేస్తాం డిజిటల్ చందు సొల్యూషన్స్‌లో. ఇప్పుడేంటంటే వాళ్ళ దాంట్లో క్రియేట్ చేసినా నాకు ప్రాబ్లమ్‌లా. ఇప్పుడు వర్క్ చేపించుకున్న తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతేనే మీకు ప్రాబ్లమ్. అప్పుడు మీరు ఈ వర్క్ చేసంతా వేస్ట్ అవుతది. కాబట్టి నేను ఫస్టే పేమెంట్ తీసుకున్నప్పుడు నేను వాళ్ళ దాంట్లో క్రియేట్ చేయడానికి కూడా ప్రాబ్లమ్ లేదు. వాళ్ళు మీకు మంత్ అయిన తర్వాత కొంతమంది పేమెంట్ ఇస్తా అంటారు. అప్పుడేంటంటే మీ దాంట్లో క్రియేట్ చేసుకొని మీరు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఓనర్‌షిప్ అనేది ట్రాన్స్‌ఫర్ అయితే చేసేయొచ్చు. తర్వాత వాళ్ళ దాంట్లోకెళ్ళిపోతది పేజ్ అనేది. దెర్ ఈస్ నో ప్రాబ్లం. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. ఓకేనా? సో మీ దాంట్లో క్రియేట్ చేసుకున్న ప్రాబ్లం లేదు, వాళ్ళ దాంట్లో క్రియేట్ చేసిన ప్రాబ్లం లేదు. సో మోస్ట్ ఆఫ్ ది టైం క్లయింట్ ఏంటంటే వాళ్ళ దాంట్లోనే క్రియేట్ చేయమంటాడు. క్రియేట్ అయితే చేయండి, నాట్ అట్ ఆల్ ప్రాబ్లం. కాకపోతే మీకు ట్రస్ట్ అనేది పేమెంట్ ఇస్తారు అనేది నమ్మకం ఉంటే. ఓకే, దట్స్ ఇట్. ఓకే, సో మీ అందరికీ కూడా ఏవైతే చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి కూడా క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నా. నౌ లెట్స్ జంప్ ఇంటూ ది అదర్ స్టెప్స్. ఇప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ కి వెబ్సైట్ ఉంది అనుకో, వెబ్సైట్ ని ఎంటర్ చేయండి. www డాట్ ఓకే విశ్వాస్ ఎస్టేట్స్.com. ఓకే, ఎంటర్ చేయండి. వెబ్సైటే లేదా సింప్లీ లివ్ ఇట్ చేసేయండి. ప్రాబ్లం ఏం లేదు. వెబ్సైట్ లేకున్నా కూడా మనం క్రియేట్ చేసేయచ్చు. నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లం. వెబ్సైట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో ఉంటే ఇవ్వండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఫోన్ నెంబర్ అనేది 100% అందరికీ ఉంటుంది కాబట్టి ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వండి. ఓకే, ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వండి. సో ఫోన్ నెంబర్ అయితే నేను ఇచ్చినాను. మెయిల్ ఐడి ఇవ్వండి. సో టేక్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ వన్ at gmail.com. అలానే అడ్రస్. ఓకే, ఈ బిజినెస్ ఎక్కడుంది? నాగసాయి అపార్ట్మెంట్, అమీర్పేట్, ప్లాట్ నంబర్ 202, Hyderabad. Okay, so I given like this. And what is the city? Hyderabad. Okay, what of the city? So these all the simple things. Even చిన్న పిల్లలు కూడా ఎంటర్ అయితే చేస్తారు. సో సింప్లీ ఎంటర్ అయితే చేసేసేయండి. వన్స్ ఆఫ్టర్ ఎంటర్, ఓకే, సెలెక్ట్ ది ఓకే థర్డ్ ఆప్షన్, దట్ ఈస్ ద వన్ ఓపెన్ సెలెక్టెడ్ అవర్స్. చాలా పీపుల్ ఏంటంటే నో అవర్స్ అవైలబుల్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏ ఆప్షన్స్ అడగవు, ఈజీగా పేజ్ క్రియేట్ అయిపోతుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటారు, ఇది సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, డోంట్ సెలెక్ట్. మీ పేజ్ అనేది రెస్పాన్స్ రేట్ అనేది అయితే తగ్గిపోతుంది ఈ 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. చాలా పీపుల్ ఏంటంటే అలా సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. మస్ట్ అండ్ షుడ్ మీ బిజినెస్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది పెడితే అవుట్ ఆఫ్ ది వర్కింగ్ అవర్స్ లో ఎవరైనా మీకు మెసేజ్ చేసినప్పుడు మీ పేజ్ రెస్పాన్స్ రేట్ అనేది అయితే తగ్గదు. ఓకే, మీరేంటంటే ఒక కస్టమర్ మెసేజ్ చేసినప్పుడు మీ పేజ్కి ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు అనుకో, మీరేంటంటే ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారనేసి పేజ్ రేట్ని తగ్గించేస్తుంది ఫేస్బుక్ అనేది. అప్పుడు మీ పేజ్ అనేది ఏంటంటే డెడ్ అయిపోతుంది. కాబట్టి సో చాలా పీపుల్ బిగ్గెస్ట్ ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు. నేను చాలా పీపుల్ని అయితే చూసా. కాబట్టి డోంట్ డూ దిస్ మిస్టేక్. వాళ్ళు చేసినట్టుగా ఓకే మీరైతే చేయకండి. సో సెలెక్ట్ దిస్ వన్. ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ ఎప్పుడు ఓపెన్ అవుతుంది. మార్నింగ్ 9 AM. ఓకే, సో ఈవినింగ్ 9 PM క్లోజ్ అవుతుంది. సో మై స్మాల్ రిక్వెస్ట్ టు ఓకే ద వన్ హూ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ హౌ టు క్రియేట్ ది పేజ్, ప్లీజ్ ట్రై టు అబ్జర్వ్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ వీఆర్ సెలెక్టింగ్. ఎనీథింగ్ న్యూ ఓకే యు ఆర్ లెర్నింగ్.
ఓకే, కాన్సన్ట్రేట్ ఆన్ దట్ వన్. సో ఐడియా ఉండే వాళ్ళకి కొద్దిగా ఏంటంటే సో రిపీటెడ్ అనేది అనిపించవచ్చు కాబట్టి సో తెలియని వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి ఓన్లీ 2 minutes ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్. ఓకే, సో ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సండే అన్నిటికీ అదే డేట్స్ అయితే పెట్టండి. ఏ టైం ఓపెన్ అవుతుందో ఏ టైం క్లోజ్ అవుతుందో అని సింప్లీ క్లిక్ ఆన్ సేవ్. వన్స్ యూ క్లిక్ ఆన్ సేవ్, క్లిక్ ఆన్ నెక్స్ట్. Okay, so here it is the asking the profile picture and the cover photo. So simply go to the Canva. Okay, using Canva you can able to create the amazing okay profile picture, logos, okay cover pictures, all the things you can able to create the free of cost. అందుకోసమే నేను ఏంటంటే ఈ క్యాన్వా ఏంటంటే 1 year పాటు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాను అంటే మీరు ఈ పర్టికులర్ ఓకే సాఫ్ట్వేర్ ఏంటంటే మీ క్లయింట్ కి పనిచేసేటప్పుడు రోజు ఉపయోగించాల, అందుకనే ఫ్రీగా ఇచ్చిన. దీన్ని మీరు పర్చేస్ చేయాలంటే మళ్ళీ ఇది ఒక 6,400 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక సంవత్సరానికి. ఓకే, సో క్లిక్ ఆన్ ది క్రియేట్ డిజైన్ and search here logo. సో మోస్ట్ ఆఫ్ ది టైం ప్రొఫైల్ పిక్చర్ లో ప్రతి ఒక్కరు లోగోలు అయితే ప్లేస్ అయితే చేస్తారు. నౌ సెలెక్ట్ ది లోగో. సో ఇది ఒక బ్లాంక్ డాక్యుమెంట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ యూ కెన్ ఏబుల్ టు సీ ది డిజైన్స్ ఆప్షన్, సెలెక్ట్ ది డిజైన్స్. సో ఏ బిజినెస్ కి అయితే మీరైతే క్రియేట్ చేస్తున్నా అది సెర్చ్ చేయండి. నేను రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్ అని సెర్చ్ చేశా. సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ సో మెనీ లోగోస్. సెలెక్ట్ వాట్ ఎవర్ ద లోగో యూ లైక్. సో ఐ లైక్ దిస్ వన్, సెలెక్ట్ ఇట్. సో మీరు అదర్ బిజినెస్ అనుకుంటే ఆ బిజినెస్ సెర్చ్ చేయండి, మీకు సంబంధించిన లోగోలు వస్తాయి. ఇప్పుడు సలూన్ అనుకుంటే సలూన్ సెర్చ్ చేయండి, యూ కెన్ ఏబుల్ టు గెట్ ది సలూన్ లోగోస్. యూ కెన్ ఏబుల్ టు కస్టమైజ్, కంప్లీట్ గా మార్చొచ్చు. సో ఏమిది విశ్వాస్ ఎస్టేట్స్, that's it. Okay, once after you people add whatever the business name you people have, simply click on share and download, that's it. Download the logo. Now we have logo. Okay, దీన్ని ఏంటంటే ప్రొఫైల్ పిక్చర్ కింద మనం ఉపయోగించాలి. నౌ గో బ్యాక్ అగైన్ అండ్ సెర్చ్ హియర్ ఫేస్బుక్ కవర్. మీరు ఏ పర్టికులర్ డైమెన్షన్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరంలా క్యాన్వా అనేది ఉంటే. ఓకే, సో సెలెక్ట్ ది ఫేస్బుక్ కవర్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు షో యూ ది okay what are the size okay compatible for the Facebook cover. So select that one and enter here again real estate. Real estate, check it out, there are so many real estate related okay cover picture. Select any one of it and change to your invest in your own dream okay house, so and so Hanan Marals, it is the one Vishwas Estates. That's it, that is how you people need to change. Add your contact number, add your website, add your email, add your address, all the things. Okay, I have added the contact number, I am making this one big and I'm keeping here call. Click on share, click on download, click on download again, that's it. Now we have profile picture and cover photo. Go back to our page, click on profile picture and select it, open, and click on the cover photo and select the cover photo, click on open. Now you can able to see that okay there is a profile picture and the cover photo. Click on next, that's it, almost we are ready. Okay, so it is going to ask you few details, will complete. Okay, so it is asking WhatsApp number to connect your page. మీ పేజ్ కి వాట్సాప్ నెంబర్ కనెక్ట్ చేయండి అంటుంది. సో యూ కెన్ ఏబుల్ టు స్కిప్, ఇట్ ఈస్ ఏ డమ్మీ పేజ్ రైట్. ఓకే, ఐఎమ్ షోయింగ్ ఓకే టు యూ హౌ టు క్రియేట్, సో ఐఎమ్ స్కిప్పింగ్. ఓకే, నేనైతే మళ్ళీ మీకు అయితే చూపిస్తే ఎక్కడ ఈ వాట్సాప్ నెంబర్ కనెక్ట్ చేయొచ్చు. Click on next, click on done, that's it. So finally we created. Let me open the any company page. Is there any difference or not, you can check it out. Okay, I'm opening Jio. ఇప్పుడు నేను జియో పేజ్ ఓపెన్ చేసిన. ఇప్పుడు జియోలో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో మనకు కూడా ఉన్నాయి చూడండి. ఇక జియోలో ఏముంది, లోగో ఉంది. సో హియర్ యూ కెన్ సీ వీ హ్యావ్ అవర్ లోగో విశ్వాస్ ఎస్టేట్స్. సో హియర్ యూ కెన్ సీ బ్యాక్ ఎండ్ వచ్చేసి వాళ్ళు ఏదైతే ఓకే ఫ్యూచర్ రిలేటెడ్ ఒక ప్లాన్ లో ఉన్నారో దాని కవర్ ఫోటో పెట్టారు. మీరేంటంటే మీరు ఏదైతే బిజినెస్ చేస్తారో ఆ కవర్ ఫోటో పెట్టుకున్నారు. సో దెన్ యూ కెన్ సీ పోస్ట్ అబౌట్ మెన్షన్స్ రీల్స్, చెక్ ఇట్ అవుట్, పోస్ట్ అబౌట్ మెన్షన్స్ రీల్స్. ఓకే, రీల్స్ పెట్టగానే రీల్స్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. సో ఇలా ఇవన్నీ కూడా ఎంత పెద్ద కంపెనీకైనా ఎంత చిన్న కంపెనీకైనా సేమ్ ఆప్షన్సే ఇంటర్నెట్లో.
కానీ ఇంటర్నెట్‌ని ఏంటంటే ఈ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు సంవత్సరాల పొడవు నుంచి ఉపయోగించేసుకున్నారు కాబట్టి వీళ్ళు లక్షల కోట్లలో గ్రో అయిపోయినారు. సో, ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ రోజు నుంచి మనము గ్రో అవుతాం వాళ్ళలాగా. ఓకే. వాళ్ళలాగా కోట్ల రూపాయలు కాకపోయినా ఎవ్రీ డే, ఎవ్రీ మంత్లీ బేసిస్ లాక్స్ ఆఫ్ రూపీస్‌లో 100% గ్రో అవుతాం. గ్రో అయ్యేలాగా అదర్ పీపుల్‌కి చేస్తాం. అందులో ఎటువంటి డౌట్ లేదు. సో, ఇప్పుడు మీకేంటంటే ఒక క్లారిటీ అయితే వచ్చింది. హౌ టు క్రియేట్ పేజ్. ఇక్కడ అయిన తర్వాత చాలా పీపుల్ ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఫేస్ చేస్తారు. ఈ మిస్టేక్ ఫేస్ చేస్తూ ఎవరైనా ఓకే నాలాంటి ఏజెన్సీ పీపుల్‌ని ఏంటంటే అప్రోచ్ అయితే బయటుంటారు. ఓకే. ఆ ఇష్యూ ఏమొస్తదంటే మీ పేజీలు సస్పెండ్ అవుతాయి. రిస్ట్రిక్టెడ్ అవుతాయి. ఎందుకో అని తెలీదు. ఇప్పుడు ఒక ప్రమాదం వస్తుంది అంటే ఏదో ఒకటి తప్పు చేస్తేనే కదా! ఏదో ఒకటి జరిగితేనే కదా ప్రమాదం వస్తది. పేజ్ కూడా సస్పెండ్ అవ్వడానికి కొన్ని కారణాలుంటాయి. అవి వద్దు. మనకేందంటే సేఫ్ ఉండాల. ఆ టైంలో వాళ్ళని అప్రోచ్ అయితే దాన్ని సాల్వ్ చేయడానికి 5,000 అడుగుతారు. అదొక 10 నిమిషాలో, 5 నిమిషాలో పడతది. రూ. 5,000 అడుగుతారు. మనకి తెలియని దాన్నేంటంటే వేరే వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు కాస్ట్ అయితే చార్జ్ చేస్తారు. కాబట్టి మనం తెలుసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్తే మన వేల రూపాయల డబ్బుల్ని కష్టపడి సంపాదించింది సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే. సో, దట్ ఈస్ ద థింగ్. సో, వాట్ యూ నీడ్ టు డూ? సో, క్లిక్ ఆన్ ది సెట్టింగ్స్. దీస్ ఆర్ ద సెటప్స్ యూ పీపుల్ నీడ్ టు కంప్లీట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ది పేజ్. పేజ్ అయిన తర్వాత. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కైతే కాల్ చేసి ఫ్రీ డొమైన్ అయితే పొందండి.